అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాకు అనువైన ఎడగారు వరి రకాలు, మొండి జాతి కలుపు నివారణకు ఖాళీ పొలాల్లో చేపట్టాల్సిన చర్యలు, వేసవి బెండలో అధిక దిగుబడులకు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రత్యేక వ్యవసాయ పరిస్థితి గల నెల్లూరు జిల్లాలో ఎడగారు వరిని పండిస్తారు. ఏప్రిల్ మే మాసాల్లో ప్రారంభమవుతుంది ఈ ఎడగారు వరి. ఈ కాలంలో ఉండే ఎండలకు వడగాలులకు ఈ సీజన్ పంటలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఎడగారులో వేసే వరికి కొన్ని ప్రత్యేక రకాలు రూపొందించబడ్డాయి. ఆ రకాలను ఎంచుకొని వరి సాగు చేపడితే దిగుబడులు బాగుంటాయి. ఎడగారులో వేసుకోవడానికి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం. ఖరీఫ్ అంటే మనకి జూన్ మాసంలో స్టార్ట్ అవుతుంది. కానీ నెల్లూరు ఇంకా పరిసర ప్రాంతాలు, కొంచెం తమిళనాడు ప్రాంతాలు, చిత్తూరు, కడప, ఇక్కడ మాత్రం ఖరీఫ్ అంటే మనకి ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు విత్తనం పోసుకొని ఇంకొక సీజన్ కూడా ఉంది. దీన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా ఎడగారు అని పిలుస్తారు. అర్లీ ఖరీఫ్ అంటే ఖరీఫ్ కన్నా ముందుగా మనం పంటను తీసుకుంటాము. ఎక్కడైతే నీటిపారుదల వసతులు పుష్కలంగా ఉంటాయో, బోర్ల కింద కానీ ప్రాజెక్ట్ వాటర్ రిలీజ్ కానీ ఉంటుందో అక్కడ మాత్రమే ఎడగారు సాగుకు మనం సిద్ధం అవ్వచ్చు. మళ్ళీ రబీలో ఇంకొక పంట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్వల్పకాలిక రకాలు మాత్రమే సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 120 నుంచి 25 రోజుల కాల పరిమితి ఉండే రకాలు మాత్రమే ఈ ఎడగారు సాగుకు అనుకూలమైనవిగా చెప్పచ్చు. ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు ఇక్కడ నుంచి విడుదలైన దాదాపుగా అన్ని స్వల్పకాలిక రకాలు కూడా ఈ ఎండాకాలానికి అంటే ఎడగారుకి మళ్ళీ రబీ కాలానికి 2 కాలాలకు కూడా అనువైనవిగా రూపొందించడం జరిగింది. నెల్లూరు మషూరి కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి 3354 ధాన్య రాసిన పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఎండాకాలానికి ఎడగారు కాలానికి బాగా అనువుగా ఉండి అధిక దిగుబడి రావడమే కాకుండా పైరు మీద పడిపోకుండా కూడా ఉంటుంది. నెల్లూరు మసూరి రకము కొంచెం ఎక్కువ మనం ఎరువుల దగ్గర కూడా అది ఎత్తుగా పెరగకుండా పొట్టిగానే ఉండి పడిపోకుండా ఉంటుంది. భరణి కానివ్వండి, అంటే NLR 304991, తర్వాత ఇంకా సోమశిల కానివ్వండి, కొంచెం మధ్యస్థ రకాలు అంటే సాగు చేసుకోవడం లేట్ అవుతాము. అక్కడ 110 నుంచి 15 రోజుల్లోనే కోతకు వచ్చే 1010 గింజను పోలినటువంటి చౌడుని కూడా బాగా తట్టుకోగలిగి ఎండాకాలానికి బాగా అనువైన రకము సోమశిల. తర్వాత లావులు అంటే ADT 37 అలాంటి సెగ్మెంట్ వేసే రైతులు ఎవరైనా ఉంటే నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి శ్వేత NLR 400224 బుడ్డల్లాగా ఉంటుంది. ఇది అధిక వేడిని తట్టుకోవడం దీని యొక్క ప్రత్యేకత. 120 రోజుల కాలపరిమితి గల రకము. ఇది కూడా తక్కువ మోతాదులో ఎరువులు వేసుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. జింక్ ఎక్కువగా ఉన్న రకమైనటువంటి NLR 3238, ఇది కూడా 120 రోజుల కాలపరిమితి గల రకము. ఈ రకం కూడా మనకి రబీలో వేసుకున్నప్పుడు అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది. ఇప్పుడైతే మంచి దిగుబడి కూడా వస్తుంది. గింజ మధ్యస్థంగా ఉంటుంది కానీ భోజనం నాణ్యత కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని మనం కోసిన తర్వాత 4 నెలల తర్వాత పచ్చిబియ్యం కింద కూడా దీన్ని భోజనంగా తీసుకోవచ్చు. నాణ్యత అయితే అన్నం నాణ్యత అయితే బాగుంది.
ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా మనం మినీ కిట్ రూపంలో రెండో సంవత్సరం, ఇప్పుడు మొదటి సంవత్సరం 2024 రబీ కాలంలో ఇవ్వడం జరిగింది. NLR 3648. ఈ రకం సన్నగింజ రకము 125 నుంచి 30 రోజుల కాల పరిమితి ఉన్న రకము. పైరు పొట్టుగా పెరగదు, పొట్టిగా ఉంటుంది, గింజ బాగా సన్నగా ఉంటుంది. 1000 గ్రాముల గింజ బరువు తీసుకున్నట్లయితే 13.5 గ్రామే ఉంది, అంటే బాగా సన్నగా ఉంటుంది. రెండు కాలాలు కూడా అనువైన రకము. ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎడగారు కూడా మనం మినీ కిట్ని రైతుల పొలాల్లో పరీక్షించడానికి అనుమతి తీసుకొని వేసేదానికి సిద్ధంగా విత్తనం మన దగ్గర ఉంది. కాకపోతే ఎండాకాలంలో ఏ స్వల్పకాలిక రకాలైన పండుతాయి. కాకపోతే ఏంటంటే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి కాబట్టి ఎవరైనా కొత్త రకాలు వేసుకునేటప్పుడు కొంచెం విస్తీర్ణంలో వేసుకొని వాళ్ళ ఉష్ణోగ్రతలకి తర్వాత వాళ్ళ నీటి సదుపాయానికి, వాళ్ళ నేల స్వభావానికి సరిపోయినట్లయితే తర్వాత ఎక్కువ విస్తీర్ణంకి వెళ్ళొచ్చు. కానీ మొదటిసారి రెండవసారి వేసుకునేటప్పుడు మాత్రం తక్కువ విస్తీర్ణంలో వేసుకోమని అందరికీ సూచించడం జరుగుతుంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగటం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వంటి పలు కారణాలు కూరగాయల సాగుకు ప్రతికూలంగా మారతాయి. అయితే ఈ కాలంలో ఉండే డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు నీటి వస్తు ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగును చేపడుతూ ఉంటారు. అలా విత్తిన వేసవి బెండ ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడి తలెత్తకుండా నీరు, పోషక యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. అలానే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చీడపీడలను గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ, యాజమాన్య చర్యలు చేపడితే వేసవి బెండ నుంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. ఇప్పుడు బెండ ప్రస్తుతము పూత మరియు కథ దశలో ఉంది. బెండను వేసవిలో మనము జనవరి మిడిల్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు మనం విత్తనాలు నాటుకుంటాము. బెండ మన వేసవి కాలంలో మన గ్రోత్ తక్కువగా ఉంటుంది. సో దీనికి మనం ఫెర్టిలైజర్స్ మరియు నీటి యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. మనం నీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మధ్యస్థం నుంచి తేలిక భూముల్లో ప్రతి 4 రోజులకు ఒక తడి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే రోజు విడిచి రోజు మనము డ్రిప్ని దాదాపుగా 45 నుంచి 1 గంట వరకు మనం డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనము ఫెర్టిలైజర్స్ని కూడా 30 రోజులు మరియు 40 రోజుల వయసులో 52 కిలోల యూరియా, అలాగే 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. సో ఇది 2 సార్లు మనము పైపాటుగా వేసుకొని నీటిని పారించినట్లయితే మొక్కలు వేపుగా పెరుగుతాయి. దీంతోపాటు మనము సూక్ష్మధాతు లోపాలను నివారించడానికి ఈ ఫార్ములా 6 సూక్ష్మధాతు మిశ్రమాన్ని ప్రతి 15-20 రోజులకు ఒకసారి పైపాటుగా పిచికారీ చేస్తూ ఉండాలి. ఇంకా వేసవి కాలంలో రసం పీల్చే పురుగులు అనేటువంటిది త్రిప్స్, మైట్స్, అలాగే దీప పచ్చ పురుగు, తెల్లదోమ, వీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనము సమర్థవంతంగా నివారించుకోవడానికి ఫ్లూనికామైడ్ అనే మందు అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి, దీంతోపాటు అజాడిరెక్టిన్ 3 నుంచి 5 ml కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చును. అలాగే ఎండలో మనకు ఈ ఎండాకాలంలో మనకు ఎర్రనల్లి లేదా తెల్లనల్లి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లిని మనం నివారించడానికి ఈ స్పైరోమిస్ఫెన్ అనే మందు 1.25 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు 8 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లి సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత కండం తొలచు పురుగు లేదా కాయ తొలచు పురుగు అనేది ఈ బెండల్లో ప్రధాన సమస్యగా ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి కొరాజిన్ అనేది 0.3 ml లీటర్ నీటికి లేదా బ్రోప్లానిడ్ అయితే ఎకరానికి 34 ml లేదా స్పైనోసైడ్ అయితే 0.3 ml లేదా ఈ ఏదైనా ఒక మందుని వేప నూనెతో కలిపి 8-10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మనకు కాయ తొలచు పురుగు కానీ కండం తొలచు పురుగు కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చును. సో దీనికి మనము ఎక్కువ పురుగు మందుల మీద ఆధారపడకుండా ఫిరమోన్ ట్రాప్స్ని ఎకరానికి
10 నుంచి 20 వరకు మనం క్రాప్ మెయింటైన్ చేసినట్లయితే ఈ పురుగు మందుల పిచికారీని దాదాపుగా సగం వరకు తగ్గించుకోవచ్చును. తర్వాత ఈ బెండ అనేది క్రమం తప్పకుండా ప్రతి ఈ రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ మనం కటింగ్ చేస్తాం కాబట్టి ఈ పురుగు మందులు పిచికారీ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి బదులు అజాడిరెక్టిన్ అంటే వేప నూనెని అలాగే బాసిలస్ తురింజిన్సిస్ లిక్విడ్ ఉంటుంది. సో బీటీ మందు అంటారు, లిక్విడ్ కానీ పౌడర్ ఫార్ములేషన్ కానీ ఉంటుంది. అది ఒక 2 ml. ఈ 2 కలిపి మనము 8-10 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాండం తొలచు పురుగు, కాయ తొలచు పురుగుని మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత వేసవిలో ఎక్కువ ఎండ తీవ్రతకు మనకు నీటి ఆవిరి భూమిలో నుంచి నీటి ఆవిరి ఎక్కువ అవుతుంది కాబట్టి మల్చింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే వరి గడ్డితో కప్పడం కానీ లేదంటే మల్చింగ్ ఫిల్మ్తో కానీ ఈ భూమి మొదల్లో మనం వేసుకున్నట్లయితే దీని ద్వారా మనకు నీటి యొక్క కొరత నివారించుకోవడము అలాగే 30-40% వరకు నీరుని మనం ఆదా చేసుకోవచ్చును. ఇంకా బెండలో మనకు ఎల్ల మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. సో ఎల్ల మొజాయిక్ వైరస్ అనేది తెల్లదోమ ద్వారా ఇతర మొక్కలకు సంక్రమిస్తుంది. సో ఏదైనా ఒక ఎల్ల మొజాయిక్ వైరస్ మొక్క మనకు ప్రధాన పొలంలో గమనించిన వెంటనే దీన్ని పీకి నాశనం చేసుకొని అంతర్వాహిక పురుగు మందులను పిచికారీ చేసి ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. అలాగే వేసవి కాలంలో ఖచ్చితంగా ఎల్ల మొజాయిక్ వైరస్ను తట్టుకుని నిరోధించే రకాలను మాత్రమే ఎంచుకొని ఈ సాగుకు ఎంచుకోవాలి. ఈ వేసవి కాలంలో వచ్చే పంటల్లో బెండ ఒకటి కాబట్టి దీన్ని రైతులు సక్రమంగా పండించి మంచి ఆదాయం పొందవలసింది కోరుతున్నాను. ఒక పక్క ఎండలు మండుతున్నాయి, మరో ప్రక్క అకాల వర్షాలు కురుస్తున్నాయి. పంటలు పూర్తయి పొలాలన్నీ ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయంలో అడపాదడపా కురిసే వేసవి జల్లుల తర్వాత చూస్తే పొలమంతా పచ్చగా కలుపు మొక్కలతో నిండిపోయి ఉంటుంది. పంట వేసే ముందు దున్నించిన మళ్లీ మొలిచి పైరుకు తీవ్ర నష్టం చేస్తూ ఉంటుంది. పైరుకు అందించే నీరు పోషకాలకు పోటీ పడుతూ పలు చీడపీడలకు ఆవాసాలుగా ఉంటుంది. ముఖ్యంగా తుంగ, గరిక, ఊద, పార్దినియం వంటి మొండిజాతి కలుపు మొక్కలు సమస్యాత్మకంగా మారుతాయి. ఇలాంటి మొండిజాతి కలుపు మొక్కలను సమర్థంగా నివారించాలంటే పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే సమగ్ర చర్యలను ఆరంభించాలి. లేదంటే వచ్చే ఖరీఫ్ పంట కాలంలో అదుపు చేయడం కష్టతరంగా మారుతుంది. మరి ఆ సమగ్ర చర్యలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. మనకి వేసవిలో ఈ బంజరు భూముల్లోనూ అలాగే ఖాళీగా ఉన్న ప్రాంతాల్లోనూ అలాగే ఈ 2 పంటలు అయిపోయిన తర్వాత పొలాల్లో కూడా చాలా ఎక్కువగా కలుపు అనేది మనకి వాటి తలకి విత్తనాలు అనేవి పడిపోతూ ఉంటాయి. వర్షం పడగానే అవి మళ్ళీ కొత్త కలుపు మొక్కలుగా తయారయ్యి మన పొలంలో ఎక్కువగా ఆ పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి అనమాట. సో ఈ మొండిజాతి కలుపు మొక్కలు ఏంటంటే సాధారణంగా ఉండేటువంటి కలుపు మొక్కలతో పాటుగానే పంటకి మనకి నీటికి కానీ లేదనుకుంటే మనం వేసినటువంటి ఎరువులకు కానీ సూర్యరశ్మికి పోటీపడి మొక్కలతో పాటుగా ఎక్కువ మొత్తంలో పోషకాలను తీసుకొని నీటిని తీసుకొని మొక్క కంటే వేగంగా పెరిగి కలుపు మొక్క మనం వేసినటువంటి పంట మొక్కని దాని తాలూకు పెరుగుదలని ఆపేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ కలుపు మొక్కలు అనేవి ఎక్కువ మోతాదులో మన పొలంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ డిసీజ్ని కలిగినటువంటి ఆ శిలీంధ్రపు తాలూకు అవశేషాలు కావచ్చు అవన్నీ కూడా మన పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కల మీద అవి ఆశ్రయం తీసుకుంటూ ఎప్పుడైతే మనము ప్రధాన పంట వేస్తామో దాని మీదకి వచ్చి మన పంటని ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్టర్నేట్ హోస్ట్గా యాక్ట్ చేసినటువంటి ఈ కలుపు అన్నింటినీ కూడా మనం నివారించాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేయాలన్నమాట. సో దానికి గాను ఈ మనకి తుంగ కానీ లేదనుకుంటే ఈ గరిక, ఓద, దర్భగడ్డి అలాగే ఈ రెల్లిగడ్డి, వయ్యారిబామ, రైలు కంప మొదలైనవన్నింటినీ కూడా మనం నివారించాలంటప్పుడు ఈ సమ్మర్లోనే మనం చాలా వాటికి తగు నివారణ చర్యలు చేపట్టాలన్నమాట. దాంట్లో భాగంగానే పొలం అన్నింటినీ కూడా లోతైన దుక్కులు చేసుకోవాలి. లోతైన దుక్కులు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తుంగలో అయితే దుంపలు ఉంటాయి, అలాగే రెల్లిగడ్డి ఈ దర్భగడ్డిలో అయితే వాటి తాలూకు దుంప వేర్లు
ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా లోతైన దుక్కులు చేసినప్పుడు మనకి బహిర్గతం అవడం వలన ఏమవుతుందంటే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతకు అవి బహిర్గతం అవడం వలన దాంట్ లోపల ఉండేటువంటి నీరంతా కూడా బయటికి ఎండిపోవడం వలన అవన్నీ ఎండిపోయి చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మేజర్గా లోతు దుక్కులు చేస్తే మనకి కలుపుని చాలా వరకు మనం అరికట్టగలుగుతాం. దాంతోపాటుగానే నీటి నిల్వను కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. అలాగే ఏవైతే వెడల్పాటి కలుపు మొక్కలు అనేవి మనకు ప్రాబ్లమాటిక్గా ఉన్నాయో ఆ వెడల్పాటి కలుపు మొక్కలు మనం సమర్థవంతంగా నివారించాలంటే 2,4-D ఎమైన్ సాల్ట్ని కానీ లేదనుకుంటే 2,4-D ఇథైల్ ఎస్టర్ని కానీ 1 లీటర్ని 200 లీటర్ నీటిలో కలిపి మనం కలుపు మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్టయితే అవంతా కూడా మనకు నాశనం అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వీటితో పాటుగా పరాన్నజీవి కలుపు మొక్కలు కూడా చాలా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ పరాన్నజీవి కలుపు మొక్కల్లో ప్రధానమైనది జొన్నమల్లి ఒకటి. ఇది మనకి వేరు మీద జీవిస్తూ ఉంటుంది అనమాట. దాని నుంచి నీటిని అలాగే పోషకాలని గ్రహించడం వల్ల ఏమవుతుందంటే మొక్క తాలూకు పెరుగుదల అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. దాంతో పాటుగానే దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని జొన్న మల్లి అనేది మొలిచిన తర్వాత కూడా మనం కలుపు మందులు కొట్టొచ్చు. దాంట్లో 30 రోజులకి ఈ 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు మనం పిచికారీ చేసిన, అలాగే 70 రోజులకి ఇంకొకసారి కూడా ఈ సేమ్ 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు మనం పిచికారీ చేసినా కూడా ఈ జొన్న మల్లిని మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే బంగారు తీగను మనం గమనించినట్టయితే ఈ బంగారు తీగ అనేది ఎక్కువగా అపరాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అపరాల్లో ఈ మన కాండం మీద ఉంటూ దాని నుంచి పోషకాలని ఈ నీటిని ఎక్కువగా తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అపరాల్లో దిగుబడులు చాలా గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ బంగారు తీగ ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంటుందో ఆ బంగారు తీగ ఉన్నటువంటి పొలాల్లో వరి కోతకు ముందే మనం పెసరా మినుము జల్లుతాం. కాబట్టి ఆ జల్లినటువంటి పెసరా మినుములో మొలక మొలిచిన తర్వాత వరి తాలూకా పనలు అనేవి తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే 1.5 లీటర్ల వరకు కూడా పెండిమెథాలిన్ అనే మందుని మనం ఒక 20 కిలోల ఇసుకలో కలిపేసేసి దాన్ని సమానంగా జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత 200 లీటర్ల ఓన్లీ నీటిని మాత్రమే మనం పిచికారీ చేసినా కూడా ఈ బంగారు తీగని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే బంగారు తీగ మొలకెత్తిన తర్వాత కూడా ఈ ఎమాజిత్ పైర్ అనే మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ బంగారు తీగని అరికట్టవచ్చు అనమాట. రైతు సోదరులు ఈ వేసవి కాలంలోనే ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో వర్షం పడిన తర్వాత చాలా వరకు కలుపు మొక్కలు అనేవి మనకు మొలకెత్తడం జరుగుతుంది. ఆ కలుపు మొక్కలు మొలకెత్తిన ఎంబటే వాటిని పూత దశ కంటే ముందే ఒక్కొక్కసారి మనం మారుదుక్కులు కనుక మనం చేసుకున్నట్టయితే వచ్చినటువంటి ఫ్లష్ అంతా కూడా నేలలో మనకి కలిగి దున్నవచ్చు. దానివల్ల పొలానికి సేంద్రియ పదార్థం కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సమస్యాత్మక కలుపు మొక్కల్ని నివారించుకోగలిగితే మనకి ఏవైతే కలుపు మందుల మీద పెట్టే ఖర్చులు అనేవి మనం తగ్గించుకోవచ్చు. దానివల్ల నికర ఆదాయం కూడా రైతులకి పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో పశు వైద్య సేవకు ఉపయోగించే సంచార వాహనాల సేవలను గత కొంతకాలంగా నిలిపివేయడంతో రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రి దూరంగా ఉండటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ పశు పోషకులు చెబుతున్నారు. జోవాలు బాగలేక ఇక్కడికి వచ్చి ఉన్నాము. గ్రామం దగ్గర మాకు సరిగా పరిశుభ్రం అందడం లేదు. అందుకని మేము జోవాలు తీసుకొని ఇక్కడ నెల్లూరు దగ్గర వచ్చి ఉన్నాము. 2 నెలల నుంచి రావటం లేదు. అసలు మాకు ఎవరివే లేదు. వాహనంలో 2 నెలల నుంచి అసలు ఊళ్ళోకే రావటం లేదు. ఇబ్బందిగా ఉంది మాకు. నాకు బాగలేదు, అందుకని వచ్చాము అక్కడికి. జోల్దాన్ నుంచి 30 కిలోమీటర్లు వచ్చాము ఇక్కడికి. జోల్దాన్ నుంచి అది మేత తినటం లేదు, డాక్టర్లు రావటం వల్ల, వాహనాలు కూడా రావటం వల్ల. జిల్లాలోని పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం పశువుల సంచార వాహనాలను 2 విడతలుగా విడుదల చేసింది. మొదటి విడతలో 9 వాహనాలు, రెండో విడతలో మరో 9 వాహనాలు విడుదల చేశారు. అయితే మొదటి విడత వాహనాలకు సంబంధించి ఒప్పందం ముగిసిపోవడంతో వాటిని ఆపేశామని, అయితే పాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఎంఏవిసి వెహికల్స్ 1962 అనేది జిల్లాలో ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్లు కలిపి దగ్గర మన నెల్లూరు జిల్లాలో 18 వెహికల్స్ 1962 తిరుగుతూ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఫేజు 9 వెహికల్స్ మనకి తిరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ఫేజ్కి ఒక 9 వెహికల్స్ ఉన్నాయి. మొత్తం ఆల్టుగెదర్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న వెహికల్స్ ప్రభుత్వం వారు ప్రస్తుతానికి ఆపేయమన్నారు. ఇంతకుముందు జీవీకే వాళ్ళ ఆధారంలో ఈ వెహికల్స్ అన్నీ రన్ అయ్యేవి. డిపార్ట్మెంట్ల పరంగా ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేసి వేరే ఏజెన్సీకి ఇవ్వబోతున్నారు.
అప్పటి వరకు 9 వెహికల్స్ తిరగవు. సెకండ్ ఫేజ్లో వచ్చిన 9 వెహికల్స్ యాజ్ యూజువల్గానే తిరుగుతున్నాయి. రైతులకైతే ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి విలేజ్లో మన ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, పశుసంవర్ధక శాఖ అధికారులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మేజర్ ఇబ్బంది జరిగితే ఇప్పుడు ఉన్న 9 వెహికల్స్లో అక్కడ ఉన్న ఇబ్బంది తీర్చడానికి రైతు సోదరులకి డ్రాప్ బ్యాక్ ఫెసిలిటీ కల్పించడానికి పంపిస్తాము. సంచార వాహనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే పశువులకు సకాలంలో అత్యవసర చికిత్సలు అందుతాయి కాబట్టి సేవలను పునరుద్ధరించాలంటూ రైతులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘ సమావేశం జరిగింది. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. గత ఏడాది పంటల సాగు పరిస్థితులు, ఈ ఏడాది సాగు చేసే పంటలు, సాగులో తీసుకోవాల్సిన యాజమాన్యంపై శాస్త్రవేత్తలు పలు సూచనలు అందించారు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమాలు చేయాలంటేను మన డిపార్ట్మెంట్ అఫీషియల్స్, లైన్ డిపార్ట్మెంట్స్ మరియు వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయదారులతోని జోన్లోని 11 జిల్లాల నుంచి పిలిపిస్తామండి. గత సంవత్సరంలో చేసిన పరిశోధన మరియు విస్తరణ అంశాలను వాళ్ళకు వివరిస్తూ గత సంవత్సర కాలంగా మనకున్న వాతావరణ పరిస్థితులను వేరీ చేసుకుంటూ ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి విశ్లేషిస్తామండి. ఏ పంటలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఎటువంటి పంటలు వేసుకోవాలి, మరి పంటలలో అంతర పంటల యొక్క ప్రాముఖ్యతను కూడా విశదీకరించేసి తర్వాత ఈ నేలల యొక్క భూసారాన్ని పెంపొందించడానికి కూడా ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబించాలి, అలాగే సమగ్ర వ్యవసాయ విధానం చేపట్టడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది కాబట్టి మరి దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను మరి ఇతర ఉద్యానవన పంటలను ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి ఈ గొర్రెల పెంపకం కానీ కోళ్ళను కానీ మన పంటలకు ఎట్లా అనుసంధానం చేస్తే రైతులకు లాభదాయం కలుగుతుంది అనేటువంటి అంశాలను మా శాస్త్రవేత్తలు చేపట్టేటువంటి పరిశోధనలు అలాగే ఈ వచ్చినటువంటి ఫలితాలను రైతు సోదరుల యొక్క ముంగిట్లకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ వీరి యొక్క తోడ్పాటు కానీ క్షుణ్ణంగా వివరించడము జరిగింది. దక్షిణ మండల సమావేశానికి జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు హాజరయ్యారు. గత ఏడాది సాగు చేసిన పంటల రకాలు, వాటి దిగుబడుల అంచనాలు, పరిశోధనా స్థానాల నుంచి విడుదలైన నూతన రకాలు, సమగ్ర వ్యవసాయ విధానాలు అన్నింటిపైన రైతులకు పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో రైతులు, తర్వాత వ్యవసాయ అధికారులు, తర్వాత ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు, యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అందరూ పాల్గొని ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూలంకషంగా చర్చిస్తారు. అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆధారపడి తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. గత వానాకాలం మరియు యాసంగి పంట కాలంలో చేసిన యొక్క వ్యవసాయానికి సంబంధించిన అధునాతన టెక్నాలజీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఈరోజు రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. గత వానాకాలంలో అధిక సాంద్రత పత్తి సాగును అనేది రైతులు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ అధిక సాంద్రత పత్తి సాగులో ఉండే ఫలితాలు, వాటి ఆధారంగా రాబోయే వానాకాలంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు, ఎంత విస్తీర్ణంలో ఈ పద్ధతులను తీసుకెళ్లొచ్చు అనే అంశాలను కూడా చర్చించడం జరిగింది. విస్తరణ సలహా మండలి సమావేశం ఏర్పాటుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ముందు ఇలాంటి అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.